పాషండుడితోటి మాట్లాడితే, అంటే నాస్తికుడు అనమాట, పరమ నాస్తికుడు అయినటువంటి వాడు వాడితో మాట్లాడితేనే వచ్చేటటువంటి ఎంత అనర్థమో మనం శతధన్వుడు అనేటువంటి రాజు యొక్క చరిత్రలో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవ దూషణ చేసే వాళ్ళతో కానీ, అసలు వీడితో మనం అసలు దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వాడు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనకి ఏమాత్రం కొద్దిగా మనకు అనుమానం వచ్చినా వాళ్ళతో మనం సంపర్కం పెట్టుకోకూడదు. వాళ్ళతో సంపర్కం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడటం కూడా మనకి ఎన్నో విధాలుగా చేటు చేస్తుంది అని ఆ కథ, ఆ చరిత్ర మనకు చెప్పింది. అంతేకాకుండా ఊరికినే జుట్టు బాగా రాత్రి పెట్టుకుని జటాజూటం పెట్టుకుని తర్వాత పిలక లేకుండా గుండు చేయించుకుంటారే, అది చాలా తప్పుట. తర్వాత ఇంకా ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. శౌచం చాలా ముఖ్యం. పితరులకి పిండం పెట్టకుండా మనం ఏమాత్రం కూడా మనం భోజనాలు చేయకూడదు. ఇట్లాంటి విషయాలు కూడా మనం నిన్న తెలుసుకున్నాం. సో అలా ఆ విష్ణు పురాణంలో మనం ఆ తృతీయ అంశాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ మనం అత్యద్భుతమైనటువంటివి, పరమ పుణ్యప్రదమైనటువంటిది, ఇంకా ఎంతకంటే గొప్పది లేదు అనిపించేటటువంటి ఆ విష్ణు సహస్రనామాల్ని గురించి మనం తెలుసుకుందాం. అసలు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది మనకి సందేహం ఉండకూడదు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడు అందు లేడని. సందేహము వరకు శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు, దానవాగ్రని వింటే అని ఆయన తన తండ్రితోనే తను చెప్పుకోగలిగాడు ఆ విషయం. ఇంకా ఈ సహస్రనామాలు ఏమిటి, ఈ సహస్రనామాల్లో ఉన్నటువంటి పేర్లు ఏం తెలియజేస్తాయి మనకి? అన్ని యొక్క పేర్లలో ఉన్నటువంటి సమన్వయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ దేవదేవుడి అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క సర్వమయత్వాన్ని, విశ్వమయత్వాన్ని, ఆ శక్తిని, అనంత లీలలని, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. తర్వాత శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఈ తత్వాన్ని కూడా మనకి ఏమాత్రం మన మనసులో అది రాకుండా, అది దానికి ఆ భేదం మనకి తెలియకుండా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ భావనని అన్ని దేవుళ్ళు అంటే దేవుళ్ళు ఎవరో ఎంతో మంది లేరు, అంటే ఎన్ని పేర్లతో మనం పిలుచుకుంటామో ఒకే దేవుణ్ణి, ఆ పేర్లన్నీ ఒకడికే సంబంధించినవి అనే సంగతి మనకు తెలుస్తుంది. మనం పూజించేటటువంటి ప్రతి దైవం, మనం తలుచుకునేటువంటి ప్రతి దైవ నామం, ఇవన్నీ కూడా ఒక సర్వ దేవతల యొక్క మయమే. ఆయన గురించే ఇవన్నీ కూడా ఏకైకమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని గురించే మనం తెలుసుకుంటాం. అది చెప్పడం గురించే ఈ సహస్రనామాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అసలు ఈ విష్ణు సహస్రం విశ్వం విష్ణు అనేటువంటి పదంతో ఆరంభం అవుతుంది. అది మొదలయ్యేదే దాంట్లో అన్నమాట. ఆయన్ని అంటే ఏమిటి? భగవంతుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. విష్ణు స్వరూపుడు అంటే ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? సర్వం ఆయనే, సర్వవ్యాపకుడు ఆయనే విష్ణువు, విశ్వమంతా నిండి ఉన్నవాడు అనే ఈ విష్ణువు యొక్క అర్థం. ఇదే విధంగా శివ సర్వ అని అంటాం. శివ సర్వ అంటే స్థిరస్థానం అని కూడా అంటాం. అంటే నారాయణుడే శివుడు, శివుడే నారాయణుడు. శివ సహస్రంలో కూడా శివో మహేశ్వరో విష్ణు రుద్ర అని ఉంటుంది అని ఉన్నది. అందువలన ఇక్కడ కూడా మనం శివుడే విష్ణు అని మనం దాని అర్థం అదే. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం శ్రవన్నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్. అంటే ఆది మధ్యాంతరహితుడు, వికారరహితుడు. వికారాలంటే ఏమిటి? గుణాలు అన్నమాట. అవి ఏమి లేనివాడు, బ్రహ్మాది దేవతలకి ప్రభు అయినటువంటి వాడు, సర్వలోకాలకి నియామకుడు అయినటువంటి వాడు, సర్వ వ్యాపకుడు అయినటువంటి వాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ ఆ స్తోత్రం చేయడం వలన అన్ని దుఃఖాలని మనం దాటుకుంటాం. ఈ ఆధ్యాత్మిక లోకాల్లోకి అతి దైవిక, అతి భౌతికమైనటువంటి దుఃఖాలని మనం తొలగించుకునే వాళ్ళని అవుతాం అన్నమాట. అతి భౌతికం అంటే మనకి మామూలుగా వచ్చేటటువంటి భౌతిక కష్టాలంటే మన సంసారంలో అయినా ఉండొచ్చు, మన శరీరానికి తగిలేటటువంటి దెబ్బలు అవి ఉండొచ్చు. సంసారంలో మనకి ఏదైనా భార్యల పిల్లల్లో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా, ఇంకా ఎవరికి అంటే ఎదురుగుండా కనిపించేటటువంటిదంతా భౌతికమే. దీంట్లో ఏ కష్టాలు వచ్చినా,
ఈ అధిభౌతికమైనటువంటి ఈ దుఃఖాలని మనం తొలగించుకోగలిగే వాళ్ళు అవుతాం. అధి దైవిక అంటే ఏమిటి? భగవంతుడి చేత కల్పింపబడినటువంటి ఇవి కష్టాలు మనకి, అవి మనం ఏమి చేయలేం, అవి కూడా తొలగిపోతాయి ఈ విష్ణు సహస్రనామం అంటే ఈ విష్ణువుని ఈ పరమేశ్వరుని మనం ధ్యానించుకోగలిగితే. కాబట్టి మనం ఈ విష్ణు సహస్రనామాన్ని మనం మొదలు పెడదాం. ఓం విశ్వాయ నమః అంటే సమస్త జగత్తు యొక్క కారణ రూపుడికి నమస్కారం. ఓం విష్ణువే నమః సర్వము వ్యాపించిన వానికి నమస్కారం. ఓం వషట్కారాయ నమః. వషట్ అనేది దైవిక యజ్ఞ సంబంధం అన్నమాట. దాంట్లో యజ్ఞంలో చేసేటటువంటి ఆ వేదయుక్తంగా జరిగేటటువంటి పదానికి వషట్ అంటారు. ఆ వషట్కారాయ నమః అంటే యజ్ఞ స్వరూపుడికి మనం నమస్కారం చేస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి ఆ వైదిక కర్మ మనం చేస్తామో, ఆ యజ్ఞంలో ఆ వషట్ క్రియ చేస్తామో అట్టి యజ్ఞ స్వరూపుడికి నమస్కారం చేస్తున్నాం. ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలాలు వీటన్నిటికీ స్వామి అయినటువంటి ఆయనకి నమస్కారం చేస్తున్నాం. ఓం భూతకృతే నమః. భూతకృతం అనగానే ఇక్కడ రజోగుణాన్ని ఆశ్రయంగా తీసుకుని బ్రహ్మరూపంతో సమస్త భూతాలని సృష్టించేవాడికి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రజోగుణం అన్నమాట, భూతకృతే అన్నమాట అనగానే. ఓం భూతభృతే నమః. ఇక్కడ భూతభృతే నమః అంటే ఇదే దీంట్లో రజోగుణం బదులు సత్వగుణాన్ని ఆశ్రయంగా తీసుకుని సమస్త భూతాలని, లోకాలని పాలించి పోషించేవాడికి, అక్కడ సృష్టించేవాడికి, ఇక్కడేమో ఇక్కడ పాలించి పోషించేవాడికి మనం నమస్కారం చేస్తున్నాం. అందరూ ఒకడే అనేది మళ్ళీ చెప్పడం అన్నమాట ఇక్కడ. ఓం భావాయ నమః అంటే నిత్య స్వరూపుడివై స్వయంగా ఉద్భవించేటటువంటి వాడికి నమస్కారం. ఓం భూతాత్మనే నమః సర్వభూతాంతర్యామి అయినటువంటికి ఆయనకి నమస్కారం. తర్వాత మీకు ఎక్కడైనా ఏదైనా సందేహం అనిపించినప్పుడు మాత్రం తప్పకుండా చేయొద్దండి, అడిగితే నేను మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓం భూత భావనాయ నమః భూతాల ఉత్పత్తిని, వృద్ధిని కల్పించేవాడికి నమస్కారం. ఓం పూతాత్మనే నమః అంటే పవిత్రమైనటువంటి ఆత్మ కలిగిన వాడు. ఆయన ఆత్మ కంటే పవిత్రం ఇంకెక్కడైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ పూతాత్మనే నమః అని మనం చెప్పుకుంటున్నాం. ఓం పరమాత్మనే నమః అత్యంత చివరిది, ఆ పరమ శ్రేష్టమైనటువంటిది, నిత్య శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది, ముక్త స్వభావానికి నమస్కారం చేస్తున్నాం. ఓం ముక్తానాం పరమాగతయే నమః అంటే ముక్తుల యొక్క, అంటే ముక్తి పొందుతున్న వాళ్ళకి, అంటే మనం కష్టపడి మనం చేసుకుంటున్నాం ఆయన పూజలు నిత్యం ధ్యానం చేసుకుంటున్నాం అంటే ఇలాంటి వాళ్ళని ఆయన మనల్ని సర్వశ్రేష్ఠ గతికి తీసుకువెళ్తాడు. అట్లాంటి ఆ స్వరూపుడికి నమస్కారం. ఓం అవ్యయాయ నమః అంటే ఎప్పుడు ఆయనకి వినాశమే లేదు, అవ్యయుడు ఆయనకి అలాంటి ఆయనకి నమస్కారం. ఓం పురుషాయ నమః. పురం అంటే ఏమిటంటే శరీరం. ఈ శరీరాన్ని పురం అంటారు. ఈ పురంలోనే ఉండేవాడు ఆయన, శయనించేవాడు అంటే ఇక్కడే ఉంటాడు, మన లోపలే ఉండేవాడు. అలాంటి మహావిష్ణువుకి నమస్కారం. ఓం సాక్షినే నమః. సాక్షినే అంటే ఎక్కడ ఆయన మొత్తం ఆయన అంటుకోకుండా అన్ని చూసేవాడు, ఆ సాక్షినే నమః. వ్యవధానం ఎక్కడా ఉండదు, ఆయనకి మొత్తం ఉంటుంది, ఆయన చూస్తూనే ఉంటాడు, ఆయనకి నమస్కారం. ఓం క్షేత్రజ్ఞాయ నమః. సమస్త ప్రకృతి రూప శరీరం పూర్తిగా తెలిసినవాడు క్షేత్రజ్ఞాని, క్షేత్రం గురించి తెలిసినవాడు అనమాట. అంటే ఈ మొత్తం క్షేత్రం అంటే ఇక్కడ ఏంటి, పూర్తి ప్రకృతి అంతా, దీని యొక్క స్వరూపం అంతా ఆయనకు తెలుసు. ఓం అక్షరాయ నమః. క్షరం అంటే క్షీణించిపోవడం, నాశనం అయిపోవడం. అక్షరాయ నమః ఆయన ఎప్పుడూ క్షీణించడు, అట్లాంటి ఆయనకి నమస్కారం. ఓం యోగాయ నమః. యోగాయ నమః అంటే ఈయన మనస్సుతో పాటు సకల జ్ఞాన ఇంద్రియాలన్నింటినీ కూడా మనం నిరోధించడం వలన యోగం లభిస్తుంది. ఆ యోగం వలన మనం చేసేటువంటి యోగం వల్ల మనకి ఎవరు లభిస్తారు? పరమాత్ముడు లభిస్తాడు. అట్లాంటి ఆ యోగాయ ఆయనకి మనం నమస్కరిస్తున్నాం. ఓం యోగ విధే నమః అంటే అసలు యోగం అంటే ఏమిటో ఆయనకే తెలుసు, ఆ యోగాన్ని తెలిసిన వానికే మనం నమస్కారం చేస్తున్నాం.
ఓం నేత్రే నమః. ఇక్కడ నేత్రే నమః అంటే చూడండి, యోగ విదాం నేత అంటే యోగం తెలిసినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు. ఇక్కడ యోగక్షేమాలు అంటే ఈయన యొక్క మంచి చెడ్డలు అన్నమాట. ఇవన్నీ ఆయన నిర్వహిస్తుంటాడు. అలాంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః అంటే ప్రకృతి పురుషుల యొక్క స్వామికి, రెండుగా ఉన్నప్పుడు ప్రకృతి పురుషులు అయినటువంటి ఈ రెండిటికి కూడా స్వామి అయినటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఓం నారసింహ వపుషే నమః. ఓ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను. నరుడు సింహం కలిసినటువంటి ఆ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. ఓం శ్రీమతే నమః. శ్రీమతే అంటే శ్రీ, ఆ మహాలక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ధరించేవాడిని, ఆ లక్ష్మీదేవిని ధరించేవాడిని, వక్షస్థలంలో ధరించేవాడికి నా నమస్కారం. ఓం కేశవాయ నమః. ఇక్కడ కేశవాయ అనగానే చాలా అర్థాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అర్థం ఏంటంటే కే, కే అనే అక్షరాన్ని చూసుకుందాం. క అ ఈ అయితే కే అవుతుంది. క్ అది ధాతు, అది హల్. దానికి అకారం వస్తే క అయింది. దానికి ఇకారం కల్పిస్తే కే అయింది. కే సంధి కలిస్తే కే అయింది అనమాట. అది దాని యొక్క అర్థం ఏంటి? కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఏ అంటే ఈశ్వరుడు. అంటే ఏమిటి? మహాదేవుడు అన్నమాట. ఇట్లాంటి త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఈయనకి ఈ శివాయకి నమః మనం నమస్కరిస్తున్నాను. ఓం పురుషోత్తమాయ నమః. క్షరాక్షరముల కంటే సర్వదా ఉత్తములకు నమస్కారం అంటున్నాడు. క్షరాక్షరం అంటే నశించేది, నశించనిది. ఈ రెండిటికి కంటే కూడా ఉత్తమమైనటువంటిది, దానికంటే ఇంకా గొప్పది అయినటువంటి ఆ ఉత్తముడికి నమస్కారం. ఓం స్వరాయ నమః. ఓం సర్వాయ నమః అంటే సదసత్తుల కంటే, అన్నింటికంటే సృష్టి స్థితి లయములకు స్థానమైనటువంటి సర్వాత్మునికి నమస్కారం అంటున్నాడు. సదసత్తులు అంటే ఏంటి? సత్, అసత్తు. సత్ అనేది ఏంటంటే బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం అది కానిది. సత్తు, అసత్తు ఈ రెండిటికి, వీటన్నిటికంటే కూడా ఈ సృష్టి స్థితి లయాలకి స్థానమైనటువంటి ఆ సర్వ ఆత్మునికి నమస్కారం. ఓ సర్వాయ నమః అంటే అక్కడ సర్వుడు అంటే అది. ఓం శర్వాయ నమః. శర్వ అంటే సర్వ ప్రజలని ప్రళయకాలంలో సంహరించేవాడికి, అంటే రుద్రుడి యొక్క రూపాన్ని గ్రహించిన వాడికి, ఆ రూపంలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడికి నమస్కారం. శివాయ నమః. శివం అంటే చాలా శివం, ఒక క్షణం. శివం, శివాయ నమః. ఈ త్రిగుణాతీతమైనటువంటిది కళ్యాణ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపునికి నమస్కారం. అంటే శివం మంచి చేసేవాడు అనమాట, కళ్యాణం చేసేవాడు అందరికీ. కళ్యాణం అంటే శుభం, శుభంకరుడు అని అక్కడ అర్థం. ఓం స్థానవే నమః అంటే స్థిరంగా ఉండేవాడు. స్థాణుత్వం అంటే స్థిరం, ఆయనకి నమస్కారం. ఓం భూతదయే నమః అంటే భూతముల యొక్క అధికారులకు, ఈ సర్వభూతాలకి అధికారం కలిగినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం. ఓం నిధయే నమః. నిధయే నమః అంటే ప్రళయకాలంలో సర్వ ప్రాణులు లీనమైనటువంటి ఆ వినాశి స్థానమైన వానికి నమస్కారం. అంటే ఇవి సర్వ ప్రాణాలు, ఇవన్నీ కూడా ఈ జంతుజాలాలు, ఈ ప్రజలు, వీళ్ళందరూ కూడా ప్రళయకాలంలో ఏమైపోతారు? దేనిలో లీనమైపోతారు? ఆ లీనమైపోయే స్థానం ఉంది ఎక్కడో ఒక స్థానంలో. ఆ స్థానాన్ని కలిగినటువంటి వాడికి నమస్కారం. ఓం అవ్యయాయ నమః. ఇందాక కూడా మనం ఒకసారి అవ్యయాయ నమః అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ ఇందాక చెప్పుకున్నటువంటి అవినాశ స్థానం ఉందే, ఆ స్థాన రూపునికి నమస్కారం. ఓం సంభవాయ నమః. తన ఇచ్ఛని అనుసరించి ప్రకటితమగినటువంటి వాడికి నమస్కారం. ఆయన అంటే యథేచ్ఛగా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి తను ప్రకటితం అవుతాడు. అట్లాంటి ఆ స్వరూపునికి నమస్కారం. ఓం భావనాయ నమః. సమక్త భోక్తల యొక్క ఫలాలను ఉత్పన్నం చేసేవాడికి నమస్కారం.
అంటే సమస్త భోక్తలు వాళ్ళ యొక్క వాళ్ళందరి యొక్క ఫలాలకి వీళ్ళకి మరి భోక్తలు అంటే భుజిస్తున్నారు. వాళ్ళ అంటే ఏదో ఫలాల్ని వాళ్ళు భుజిస్తున్నారు. ఆ ఫలాల్ని ఉత్పన్నం చేసేవాడు ఎవరు? మరి ఫలాలు ఉండాలి కదా. ఈ ఉత్పన్నం చేసేవాడికి నా నమస్కారం. ఓం భర్త్రే నమః. భర్త అంటే ఇక్కడ భరించేవాడు అంటే పోషించేవాడు అని అర్థం. ఈ అందరినీ పోషించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకి నా నమస్కారం. ఓం ప్రభవాయ నమః. అంటే దివ్యమైనటువంటి జన్మ ఆయనది. ఆయనది జన్మ కాదు, ఆయన పుట్టలేదు, అజుడు ఆయన, కానీ ఆయన మహాదేవుడు అనమాట. ఆయనకి నా నమస్కారం. ఓం ప్రభవే నమః అంటే నమః, ఇది ఓం ప్రభవే నమః అంటే అందరి యొక్క స్వామి ఈయన, ఆయనకి నా నమస్కారం. ఓం ఈశ్వరాయ నమః. ఈశ్వరుడు అంటే ఇక్కడ ఉపాధి రహితమైనటువంటి ఐశ్వర్యశాలికి నా నమస్కారం. ఓం స్వయంభువే నమః. స్వయముగా ఆయన దాన్ని అది అక్కడ స్వయంభూలింగం అనే మనం ఒక చెప్పుకుంటాం. అంటే ఏమిటి? అది అక్కడ ఎవరి చేత, మానవుల చేత కానీ వీళ్ళ చేత కానీ అది అక్కడ సృష్టించి అక్కడ పెట్టి చేసినది కాదు. భగవంతుడే తానంతట తానే తన యొక్క దివ్యలీలతోటి అక్కడ ప్రభవించాడనమాట. అట్లాంటి ఆయన అప్పుడే స్వయంభువే అంటారు ఆయన. అలాంటి ఆ స్వయంభువుకు నమస్కారము. ఓం శంభవే నమః. శం అంటే సుఖం కలిగించడం, భక్తులకి శుభం కలిగించేటటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం ఆదిత్యాయ నమః. ఈ ఆదిత్యాయ నమః ఏమిటి? ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. ఈ ద్వాదశ ఆదిత్యులలో విష్ణు స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు, ఆ ఆదిత్యుడికి నా నమస్కారం. అంటే ఆదిత్యుడు అంటే ఆయన మహావిష్ణువు అనే అర్థం. ఆ మహావిష్ణువుకి నేను ఆదిత్య రూపం ధరించినటువంటి ఆ విష్ణువుకి నేను నా నమస్కారం. ఓం పుష్కరాక్షాయ నమః అంటే కమలాలతో సమానమైనటువంటి నేత్రాలకి కలిగినటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం మహాస్వనాయ నమః. వేదరూపమైనటువంటి మిక్కిలి గొప్ప ధ్వని కలిగిన వాడు. అంటే వేదాలు అపౌరుషేయం అన్నాం మనం. అంటే ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ భగవంతుడి వల్లే, ఆయన దాని ద్వారానే వచ్చినాయి. అపౌరుషం కాబట్టి మామూలు పురుషుల ద్వారా, మామూలుగా వాళ్ళ చేత అవి చెప్పబడలేదు. ఆ పరమేశ్వరుడు అయినటువంటి ఆ మహావిష్ణువు ద్వారానే వచ్చినాయి ఆయనవి. అందువలన ఆ వేదాలు బయటికి వచ్చినటువంటి స్వనం ఉంది, ఆ మహాస్వనం. అందువలన ఆయన్ని ఓం మహాస్వనాయ నమః అని ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. ఓం అనాది నిధనాయ నమః. ఆది అంటే పుట్టు, జన్మ, మృత్యువులు ఇవేమీ లేనటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం ధాత్రే నమః. ధాత్రి అంటే ధరించడం, మొత్తం విశ్వాన్ని అంతటినీ ధరించేటటువంటి ఆ స్వామికి నా నమస్కారం. ఓం విధాత్రే నమః. విధాత అంటే ఇక్కడ కర్మని, దాని యొక్క ఫలాల్ని సృష్టించి ఇచ్చేవాడికి ఆయనకి నా నమస్కారం. అంటే ఇక్కడ బ్రహ్మస్వరూపుడు అని, బ్రహ్మస్వరూపుడు కూడా అదే. ఓం ధాతురుత్తమాయ నమః. కార్యకారణ రూప సంపూర్ణ ప్రపంచం ఉన్నది. కార్యము, కారణము, వీటి రెండిటి యొక్క రూపాన్ని, ఆ మొత్తాన్ని కూడా కలిపి ఉన్నది. అంటే ఆ సంపూర్ణ ప్రపంచాన్ని ధరించేటటువంటి ఆ సర్వశ్రేష్ఠుడికి నా నమస్కారం. ఓం అప్రమేయ నమః. అప్రమేయాయ నమః. ప్రమాణార్థుల చేత తెలుసుకొనుటకు శక్యము కానివాడు అనమాట. అంటే ఏంటి? ఇది అది అని దానివల్ల మనం చెప్పడానికి ఆయన ప్రయత్నించే కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ వాడు అనమాట. అలాంటి ఆ అప్రమేయాయ నమః, అలాంటి ఆయనకి నా నమస్కారం. ఓం హృషికేశాయ నమః. హృషికం అంటే ఇంద్రియం. ఈ ఇంద్రియాలకి ఈశుడు ఆయన. అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ ఆయన చేతిలో, ఆయన అధీనంలో ఉంచుకున్నవాడు అనమాట. ఆ హృషికేశుడు ఇంద్రియముల యొక్క స్వామి, ఆయన అధిపతి. ఆయనకి నా నమస్కారం. ఓం పద్మనాభాయ నమః. పద్మ అంటే తన యొక్క నాభిలో పద్మాన్ని, కమలాన్ని సృష్టించాడు ఆయన. దాని యొక్క అర్థం ఏంటి? ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. అంటే సృష్టి కార్యం జరిగిస్తున్నాడు అనమాట. అలాంటి వాడిని పద్మనాభుడు, అప్పుడు ఆయన్ని పద్మనాభుడు అన్నారు. ఆయనకి నా నమస్కారం.
ఓం అమరప్రభవే నమః అంటే దేవతలందరికీ స్వామివి నీవు, ప్రభువి, అలాంటి నీకు నా నమస్కారం. ఓం విశ్వకర్మణే నమః. ఓం ఈ విశ్వకర్మ మొత్తం ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడివి నీవు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం మనవే నమః. మనువు స్వరూపం, మనువు విష్ణు స్వరూపం అని చెప్పుకుంటాం. అంటే విష్ణువే మనువు కింద మొత్తం ఒక ప్రభువుగా ఏర్పడ్డాడు. కాబట్టి ఆ మనువుకి, విష్ణు రూపుడైనటువంటి ఆ మనువుకి నమస్కారం. అలాగే మను రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువుకి నమస్కారం. ఓం త్రష్టే నమః. సంహార, త్రష్టే అంటే ఇక సమయం అన్నమాట. ఆ సమయంలో సర్వ ప్రాణుల్ని క్షీణింపజేసేవాడికి నా నమస్కారం. ఓం స్థవిరాయ నమః. ఇక్కడ అత్యంత స్థూలునికి నమస్కారం. ఇక్కడ సూక్ష్మము స్థూలము అనుకుంటాం కదా. సూక్ష్మం అంటే అతి తక్కువ అని, అతి చిన్నది అని. స్థూలం అంటే అతి పెద్దది, అంటే అది విరాట్ స్వరూపం అన్నమాట అక్కడ అర్థం. అలాంటి ఆయనకి నా నమస్కారం. ఓం స్థవిరాయ నమః. ఇక్కడ మరొకసారి ఓం స్థవిరాయ నమః అని మరొకసారి పూజించుకుంటున్నాం మనం ఆయన. అంటే ఏమిటి? అతి ప్రాచీనుడు అనమాట అతను. అంటే ఆయన కంటే ముందు ఇంకెవరూ లేరు అని అర్థం. ఆయనకి నా నమస్కారం. ఓం ధ్రువాయ నమః. అత్యంత స్థిరమైనటువంటి వాడికి నా నమస్కారం. స్థవిరో ధ్రువ అని అంటారు. ఓం అగ్రాహ్యాయ నమః. అంటే మనస్సులో కూడా ఆయన యొక్క గ్రహించడానికి మనకి శక్తి కాదు, సరిపోదు, అంతటి ప్రభావశాలి ఆయన. అలాంటి వాడికి నా నమస్కారం. ఓం శాశ్వతాయ నమః. అన్ని కాలాల్లోనూ ఉండేటటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం కృష్ణాయ నమః. ఎవరి చిత్తాల్లో, ఎవరి యొక్క మనస్సులని తన యొక్క బలంతో తన వైపు ఆకర్షించుకుంటాడు. కృష్ణుడు అంటే ఆకర్షయేత్ కృష్ణ అని ఆయన తనని ఆకర్షించుకుంటాడు అందరినీ తన వైపు. అలాంటి ఆకర్షించుకునేటటువంటి ఆ పరమానంద స్వరూపుడికి నా నమస్కారం. ఓం లోహితాక్షాయ నమః. ఎర్రటి కళ్ళులు, ఆ లోహితాక్షం అంటే ఎర్రటి కళ్ళు కలిగినటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం ప్రతర్ధనాయ నమః. ప్రతర్ధనాయ నమః అంటే ప్రళయకాలంలో అన్ని ప్రాణుల్ని మొత్తం సంహరించేటటువంటి వాడు, ఆయనకి నా నమస్కారం. ఓం ప్రభూతాయ నమః. జ్ఞానము, ఐశ్వర్యము ఇలాంటి గుణాలు ఉన్నాయే, ఈ గుణాలన్నీ కలిగినటువంటి ఆయనకి నమస్కారం. అంటే ఏమిటి? ఆయనకి అన్ని గుణాలు ఉన్నాయి అంటే గుణాతీతుడు అని అనుకుంటున్నాం కదా. మరి గుణాలు ఉన్నాయంటే ఉన్నవి లేవు, నిర్గుణ సగుణ. ఆ నిర్గుణ బ్రహ్మం ఆయనే, సగుణ బ్రహ్మం కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ ఈ గుణాలన్నిటి కూడా కలిగినటువంటి ఆ స్వరూపంలో మనం నమస్కారం చేసుకుంటున్నాం. త్రికకుబ్ధాయిమ్నే నమః. అంటే ఆది మధ్యాంతరాలు కూడా దిక్కుల కింద చూసుకుంటే ఆ దిక్కులన్నీ ఆయన చివరిగా ఆ దిక్కులన్నీ ఈయనే వ్యాపించి ఉన్నటువంటి ఆయనకి నా నమస్కారం. ఓం పవిత్రాయ నమః. అందరినీ పవిత్రులుగా చేసేటటువంటి వాడికి నమస్కారం. ఓం పరస్మై మంగళాయే నమః. పరమ మంగళ రూపుడైనటువంటి ఓ స్వామి నీకు నా నమస్కారం. ఓం ఈశానాయ నమః. సర్వభూతాలని కూడా నియమించేవాడు ఆయనకి నా నమస్కారం. ఓం ప్రాణదాయ నమః. అందరికీ ప్రాణాలు, అందరికీ ప్రాణాలు లోపల ఆ జీవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ దాంట్లో విశ్వాత్మ మనకి ఉన్నది అని మనం చెప్పుకుంటాం కదా. మన దేహంలో ఆ ఆత్మ, ఆ ప్రాణం అది వచ్చేది, అది ఇచ్చింది, మన శరీరంలో అది ప్రవేశపెట్టింది ఆయనే. అలాంటి ఆయనకి, ఆ ప్రాణదాతకి నా నమస్కారం. ఓం ప్రాణాయ నమః. ఇంకా అసలు ఈ ప్రాణమంతా నువ్వే, ఇక ప్రాణాలను నాకు ఇవ్వటం కాదు, నువ్వే ప్రాణం. అందరి జీవితాలని కూడా నిలిపేవాడివి నీవు, నా ప్రాణమే నీవు. అలాంటి స్వరూపుడికి నా నమస్కారం. ఓం జ్యేష్ఠాయ నమః. సర్వకారణంకి నీవే రూపుడివి కాబట్టి, ఇక అందరికంటే నీవే పెద్ద కాబట్టి, అందరికంటే పెద్దవాడివి అయినటువంటి నీకు నా నమస్కారం. ఓం శ్రేష్ఠాయ నమః. అన్నిటిలోనూ ఉత్తముడైనటువంటి ఓ పరమశ్రేష్ఠుడివి నీవు, ఇంకా అలాంటి నీకు నా నమస్కారం. ఓం ప్రజాపతయే నమః. ఈశ్వర రూపంలో సర్వ ప్రజల్ని పాలించేటటువంటి యజమానునికి నమస్కారం. అంటే ఇక్కడ
మనం బ్రహ్మ సృష్టిలో ఉన్నప్పుడు ప్రజాపతులు అని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఈ ప్రజల్ని సృష్టించి, ఈ ప్రజల్ని సృష్టించిన వాడు ఆయనే, ఆయన్ని పాలించిన వాడు ఆయనే, వాళ్ళకి అధిపతి కూడా ఆయనే. అది అలాంటి ఆ ప్రజాపతి అంటే సర్వం నీవే. అటువంటి నీకు నా నమస్కారం. ఓం హిరణ్య గర్భాయ నమః. ఈ బ్రహ్మాండ రూపం ఇప్పుడు మనం అంత క్రితం కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి. ఆ నీళ్లలో ఒక అండం దొర్లుకుంటూ వచ్చింది, అది బంగారపు ఒక అండం దొర్లుకుంటూ వచ్చిందని చెప్పుకున్నాం. అది హిరణ్యపు అంటే అది ఆ హిరణ్య అండంలో ఎవరున్నారు? అది అది చిన్న గుడ్డు లాంటి అండం దొర్లుకుంటూ వచ్చి బ్రహ్మ దగ్గరికి వస్తూ ఒక్కసారిగా అది నెమ్మదిగా పెరిగిపోయింది, చాలా పెద్దదైపోయింది ఆ అండం. అది బ్రహ్మాండం అంతా నిండిపోయినంత దాంట్లో ఎవరున్నారు? దాంట్లో పరమేశ్వరుడైనటువంటి మహావిష్ణువు నీవే ఉన్నావు. అలాంటి నీకు నా నమస్కారం. ఆ బ్రహ్మ రూపంతో నువ్వు వ్యాపించిపోయావు, అలాంటి వాడివి. ఓం భూగర్భాయ నమః. ఆ భూమిని గర్భంలో నిలుపుకున్నావు నువ్వు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం మాధవాయ నమః. ఓం మా అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవికి పతివి నీవు, అలాంటి మాధవుడు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం మధుసూదనాయ నమః. మధు అనేటువంటి రాక్షసుని, మధుకైటభులు వాళ్ళలో మధు అనేవాడు, వాడిని చంపినవాడా ఓ మహావిష్ణు, నీకు నా నమస్కారం. ఓం ఈశ్వరాయ నమః. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ఈశ్వరునికి నీవే ఆ ఈశ్వరుడు, నీకు నా నమస్కారం. ఓం విక్రమణే నమః. మహాపరాక్రమవంతుడు నీకు, నీకంటే ఇక పరాక్రమవంతుడు అనేవాడు ఇక లేడు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం ధ్వనినే నమః. ఇక్కడ ధ్వని స్వనం వేరు, ఇక్కడ ధ్వని వేరు. ఇక్కడ ధ్వని అంటే ధనుస్సు అనమాట. శాంగం అనేటటువంటి ధ్వని, ఆ ధనుస్సుని ఈయన కలిగి ఉన్నాడు. ఈ ధ్వనిని కలిగినటువంటి ఈయనకి నా నమస్కారం. ఓం మేధావినే నమః. అంత జ్ఞానము, అంత తెలివితేటలు, అంత మొత్తం నీలోనే ఉన్నాయి, అంతటి వాడివి నీవు. అంటే సర్వమేధలకి నీవే గొప్ప, అంతటికంటే అతీతుడు అయినటువంటి అత్యున్నతుడు అయినటువంటి నీకు నా నమస్కారం. ఓం విక్రమాయ నమః. గరుత్మంతుని అధిరోహించి నువ్వు ప్రయాణిస్తూ ఉంటావు, అట్లాంటి నీకు నా నమస్కారం. ఓం క్రమాయ నమః. ఈ క్రమం అనేది ఒక పద్ధతి కదా, ఆ పద్ధతిని విస్తారించి చేసి అలాంటి కారణానికి ఆ విస్తారం చేసేదానికి నీవు అలాంటి వాడివి నీవు, నీకు నా నమస్కారం. ఓం అనుత్తమాయ నమః. అందరికంటే ఉత్తముడు, అది నీకు నా నమస్కారం. ఓం దురాధర్షాయ నమః. దురాధర్షుడు అంటే ఏంటి? ఎవరి చేతన నిన్ను తిరస్కరించలేరు, అలాంటి నీవు ఎవరి చేత కూడా నువ్వు తిరస్కృతి పొందలేవు, పొందము నీవు, అట్లాంటి నీకు నా నమస్కారం. ఓం కృతజ్ఞాయ నమః. కృతజ్ఞ అంటే పూజలు చేసుకుంటున్నాం మనం, ఏమాత్రం తులసి దళంతోనే పూజ చేస్తే సరిపోయింది, దానికే తృప్తి పొంది నీకు అత్యున్నతమైనటువంటి అనుగ్రహం నీకు చూపిస్తాడు. అంటే మన కోసం ఏమాత్రం ఇంత చిన్న ఇది మనం చేసి మన మనస్ఫూర్తిగా మనం చేసుకున్న ఉపాఖ్యానం చూసుకోండి, దానివల్లనే మనకు తెలుస్తుంది అంత తక్కువతో కూడా ఆయన అంత సంతోషపడిపోయేటువంటి వాడు. అందుకనే ఆయన్ని కృతజ్ఞుడు అన్నారు. నిజంగా కృతజ్ఞుడు అంటే అంతకంటే ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి? తన కోసం ఇంత త్యాగం చేసినా కూడా, అర్పణ చేసినా కూడా అదే చాలు నాకు అని అన్నాడే ఆ మహావిష్ణువు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం కృతయే నమః. పురుష ప్రయత్నం, కృతం అంటే చేయడం కదా మన ప్రయత్నం. మనకి ఈ పురుష ప్రయత్నం మనం చేయడం అంటే పురుషులు అంటే మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఎవరి చేత నేను ఈ ప్రయత్నం ఎలా చేయగలుగుతున్నాం, దీనికి ఆధారభూతుడివి కూడా నీవే, అలాంటి నీకు నా నమస్కారం.